హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసేవాళ్ళు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. ఇంకా ఉదయం నిద్ర అయితే లేచి వంటగదిలోకి వచ్చి వంట అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ బయట అయితే కసు ఊడ్చి గచ్చ అయితే కడిగేసాను. ముగ్గు అయితే వేయలేదు. ఇంకా గచ్చ ఆరిన తర్వాత ముగ్గు వేయచ్చులే అని ఈలోపు ఇంక ఇంట్లో పని చేద్దామని వచ్చాను. ఈరోజు వంట పని అయితే అంత ఎక్కువైతే లేదు, చాలా తక్కువే. ఎందుకంటే నిన్న పప్పుచారు అయితే చేశాను. ఉదయం పూట అయితే ఉత్తపప్పు వండాను. ఉత్తపప్పు వండుకొని పచ్చడి వేసుకొని తింటాం ఒక పూట అయితే. ఇంకా సాయంత్రం పూట అయితేనేమో పప్పుచారు పెడతాను. ఇంకా అవే ఉన్నాయి. ఇంకా టిఫిన్లోకి కూడా చట్నీ చేసే పని లేదు. ఇంకా దోశలు పోసుకొని సాంబారు పోసుకొని అయితే తింటారు. అందుకనే పని అనేది కొంచెం తక్కువగానే ఉంది. కూర చేసే పని లేకపోతే ఇంట్లో వాళ్ళకి పని అనేది చాలా తక్కువగానే ఉంటుంది. టిఫిన్ చేసే పని లేకపోయినా, కూర చేసే పని లేకపోయినా కానీ ఇంకా అసలు మనకు పనే ఉన్నట్టు ఉండదు. అన్నం అయితే చాలా మిగిలింది. అన్నంతో అన్నం తిరగమా చేద్దామంటేనేమో ఇంకా తినరు. అసలే పప్పుచారు ఉన్నాయి కదా, ఇంకా దోశలు పోసుకొని పప్పుచారు వేసుకొని తినాలంటారు. ఇంకా అందుకని చెప్పేసి గిన్నెలో అయితే పెట్టుంచాను. ఇంకా మధ్యాహ్నం అయినా తినొచ్చులే అని. ఆ మిగిలిన సద్యాన్నం తినేది ఎవరు? ఇంట్లో ఎవరో తినరు, నేనే తినేది. వేస్ట్గా పడేయటమేమో మనకి ఇష్టం ఉండదు. ఇంట్లో వాళ్ళకి సద్దన్నం పెడితేనేమో తినరు, మాకు వేడివేడిగా కావాలంటారు. ఏం చేస్తాం, ఇంకా తప్పదు కదా, మనం తినాల్సిందే. మిగిలిన ఫుడ్ ఏదైనా సరే వేస్ట్గా పడేయడానికి ప్రాణం ఒప్పగా మొత్తం మన పొట్టలో పడేస్తూ ఉంటాము. ఎందుకంటే కష్టపడి వండుతాం కాబట్టి మనకు ఆ విలువ అయితే తెలిసిద్ది. ఇంకా పప్పుచారు ఉన్నాయి కదా, మధ్యాహ్నం వేడి చేసుకొని సద్దన్నంలో తింటే బాగానే ఉంటుంది. ఏదన్నా కూరలు కానీ ఫ్రై కానీ అలాంటివి సద్దన్నంలో తినాలంటే తినబుద్ధి కాదు. కానీ ఇంకా పప్పుచారు అవి అయితే మాత్రం ఇంకా పర్వాలేదు, తినొచ్చు. ఇంకా గిన్నెలన్నీ అరమార్లో అయితే పెట్టేశాను. అరమార్లో కూడా ఎక్కువ ప్లేస్ ఉండదు, చాలా తక్కువ ప్లేసే ఉంటుంది. ఎక్కువగా గిన్నెలు పెట్టుకోవాలన్నా కూడా కుదరదు, చాలా తక్కువే. ఏవో పాతవి ప్లాస్టిక్ డబ్బాలన్నీ అలాగనే ఉంచుతాను. మనం పెరుగవి తెచ్చుకుంటాం కదా, అప్పుడు బకెట్లు వస్తాయి, లీటర్ బకెట్లు. ఎప్పుడన్నా అవసరం అయితే ఏమో అని చెప్పేసి అరమార్లో పెట్టి అలాగనే ఉంచుతాను. ఇప్పుడేమో అడ్డంగా అనిపిస్తాయి. మనం తీసి పడేసాను చూడండి, అప్పుడే మనకు ఖచ్చితంగా అవసరం అవుతాయి. అది ఎక్కువ రోజులు కూడా కాదు, 1-2 రోజుల్లోనే వాటితో అవసరం వచ్చింది మనకి. నైట్ అయితే పాలల్లో తోడేయలేదు, పాలు కొంచెం వేడిగా ఉన్నాయి. ఇంకా ఉదయాన్నే తోడేద్దాంలే అని చెప్పేసి అరమార్లోనే పెట్టాను, ఫ్రిడ్జ్లో కూడా పెట్టలేదు. వేడిగా ఉన్న వస్తువులు కానీ, వేడిగా ఉన్న పాలు కానీ ఇలాంటి ఫ్రిడ్జ్లో పెట్టకూడదంట కదా, ఆరిపోయిన తర్వాతే పెట్టాలంట కదా. ఇంకా అందుకని ఫ్రిడ్జ్లో అయితే పెట్టలేదు, నార్మల్గానే పెట్టేశాను. అయినా ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ అవి తెట్టేలా గడతాయి. మళ్ళీ కాసేపు కూలింగ్ తగ్గిపోయిన దాకా ఉండి తర్వాత వేడి చేసి తోడేయాల్సి వచ్చింది. అందుకని చెప్పేసి ఇంకా బయటే ఉంచాను. ఇలా చేయటం వల్ల పెరుగు కూడా పుల్లగా లేకుండా తినబోయేటప్పటికి బాగానే ఉంటుంది. కానీ ఒక్కోసారి ఏమవుతుందంటే మర్చిపోతున్నాను. ఎక్కువ నైట్ తోడేస్తుంటా కదా, ఉదయం పూట అయితే గుర్తుండట్లేదు. మొన్న అలాగనే జరిగింది. మొన్న హాస్పిటల్కి వెళ్ళాను కదా అమ్మని తీసుకొని, ఆ రోజు పాలలో తోడేయలేదు. నేను బస్సు ఎక్కిన తర్వాత నాకు గుర్తుకొచ్చింది 10 గంటలప్పుడు. అప్పుడు మా అమ్మాయికి ఫోన్ చేసి తోడేయమని చెప్తే తోడేసింది, కానీ పాలు మొత్తం ఇరిగిపోయినాయి. ఇంకా మొత్తం వేస్ట్గా పడేయాల్సి వచ్చింది. నిన్న మధ్యాహ్నం బియ్యం ఎక్కువగా కడిగాను. ఇంకా బియ్యం కడిగిన తర్వాత ఇంకా మా అమ్మాయిను వాళ్ళ నాన్న ఇద్దరైతే గుడికైతే వెళ్ళారు. ఇంకా సాయిబాబా గుడికైతే వెళ్ళారు. ఇంకా అక్కడే భోజనం తినొస్తామన్నారు. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా బియ్యం అయితే తీసి ఫ్రిడ్జ్లో పెట్టాను. నేనైతే వెళ్ళలేదు, అమ్మ ఉంది కదా ఇంట్లో. ఇంకా అందుకని చెప్పి నేను వెళ్ళలేదు. ఆ బియ్యం ఉన్న సంగతి మర్చిపోయి మళ్ళీ రాత్రి నార్మల్గానే బియ్యం కడిగాము. అక్కడికి అన్నం కూడా చాలా మిగిలింది. ఇంకా ఆ బియ్యమే నవీన్కి అన్నం వండుదాంలే అని చెప్పేసి ఇంక ఇదిగోండి ఈ తెపాల్లో అయితే వేసాను. ఇంకా బియ్యం శుభ్రంగా కడిగేసి ఇంక పొయ్యి మీద అయితే పెట్టాలి. ఫ్రిడ్జ్లో నుంచి తీసి అలాగే పొయ్యి మీద పెట్టామనుకోండి సరిగ్గా ఉడకదు, అడుగున మొత్తం నీళ్ళుగా ఉండిద్ది. మనం కడిగి పెట్టినయే కదా, ఇంకా అంతే నీళ్ళు పోసేసి మనం పొయ్యి మీద పెడితే మాత్రం అడుగునంతా నీళ్ళుగా ఉండి అన్నం అసలు బాగుండదు. అందుకనే వాటర్ పోసి అయితే మొత్తం కడుగుతున్నాను. ఈ పిల్లలు స్కూల్కి వెళ్ళటం ఎలా ఉంటుంది అనుకోండి, ఒకరోజు కొంచెం లేటుగా రెడీ అయ్యారు, ఆటో అనేది త్వరగా వచ్చిందనుకోండి, తర్వాత రోజు ఏం చేస్తారు, బాగా ఫాస్ట్గా రెడీ అవుతారు. ఆటో రాకముందే రెడీ అయ్యి కూర్చుంటారు. ఈరోజు నేను రెడీ అయ్యాను కదా, ఆటో రాలేదు కదా అని చెప్పేసి తర్వాత రోజు ఏం చేస్తారు, లేటుగా రెడీ అవుతారు. ఆటో ఒక 5 నిమిషాలు అటు ఇటుగానో వచ్చింది, కొంచెం ముందు రెడీ అయితే ఏమైద్ది, రెడీ అయ్యి కూర్చున్నారు అనుకోండి ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా. అబ్బా అలా కాదు, బ్రష్ చేసుకుంటా ఒక 10 నిమిషాలు పావు గంట అటు ఇటు తిరగటం, వేరే పనులు చేసుకుంటా తిరగటం, కాసేపు ఫోన్ చూసుకోవటం, మళ్ళీ టీవీలు పెట్టుకోవటం, ఇలా టైం గడుపుతూ ఉంటారు. మనం ప్రతి పని అరిచి కేకలేసి చెప్పామనుకోండి, ఇంకా పిల్లలు మనం ఈ పని చేయకపోతే మా అమ్మ చెప్పిద్దిలే అని చెప్పేసి వేరే పని చేయకుండా ఇంకా అలాగనే కూర్చుంటారు. అందుకని చెప్పేసి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, అసలు వాళ్ళు ఏం చేసినా సరే సైలెంట్గా ఉంటున్నాను. ఆటో వచ్చేటప్పటికి రెడీ అవ్వకపోతే అప్పుడు చెప్తా. మనం ప్రతిసారి చెప్తా ఉంటే వాళ్ళు చెప్పినప్పుడే రెడీ అవుతారు, చెప్పకపోతే సైలెంట్గా కూర్చుంటారు. ఆటో వచ్చే టయానికి రెడీ అవ్వకపోతే టీచరే వాళ్ళ పని చెప్పేసిద్ది.
ఇంక ఈలోపు గచ్చు మొత్తం ఆరిపోయిందని చెప్పేసి ఇంక బయటకు వచ్చి అయితే ముగ్గేస్తున్నాను. ముగ్గు కూడా చాలా సింపుల్గా చిన్న మెలికల ముగ్గు అయితే వేశాను. పక్కన సింపుల్గా ఇంకా చిన్న మెలికల డిజైన్ అయితే వేశాను. ఇంకా నైట్ అయితే బాగా గాలి వచ్చింది, వర్షం వచ్చిద్దేమో అన్నట్టుగా బాగా గాలి దోలుతూ ఉంది. మళ్ళీ గచ్చు కడిగేసి ముగ్గులు ఇవన్నీ వేసినా సరే మళ్ళీ వర్షం వచ్చిద్దిలే పోయిద్దిలే ఉదయం వేసుకుందాంలే అని చెప్పేసి ఇంక వదిలేశాను. నైట్ అన్నం తిన్న తర్వాత ఇలాంటి పనులు చేసామనుకోండి మనకు కూడా కొంచెం ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటుంది. ఉదయం పూట పనులు కూడా హడావుడి లేకుండా ఉంటాయిలే అని చెప్పేసి నేను చేస్తూ ఉంటాను. కొంచెం మేము లేటుగా నిద్రలేస్తాము, ఉదయం 6 గంటలు అలా అయిద్దిలే నిద్ర లేచేటప్పటికి. అందుకని నేను ఎక్కువ నైటే చేసుకుంటా ఉంటాను. కొంతమంది ఏమో నైట్ ముగ్గులు వేయకూడదు అని ఇంకా అలా అంటూ ఉంటారు. కానీ నా పనులు మాత్రం నా వీలుని బట్టి, నాకు ఇంట్లో కుదిరేదాన్ని బట్టి, ఇంట్లో అవసరాలను బట్టి పనులు చేసుకుంటూ ఉంటాను. ఆ టైంలో చేయకూడదు, ఈ టైంలో చేయకూడదు, ఇవన్నీ ఎక్కువ శాతం అయితే నేను పట్టించుకోను. ఈరోజు వంట పని అనేది చాలా తక్కువగా ఉంది కదా, ఇంకా అందుకని చెప్పేసి అంట్లన్నీ కడిగేద్దామని చెప్పేసి అంట్లు అయితే బయటేసాను. ఇంకా బట్టలు కూడా నానబెడుతున్నాను. ఒక పొయ్యి మీద అయితే అన్నం పెట్టేస్తాను, గ్యాస్ సిమ్లో పెట్టాను. సిమ్లో పెట్టామనుకోండి ఇంకా అన్నం అనేది పొంగకుండా ఉండిద్ది, కొంచెం లేటుగా ఉడికిద్ది. మనం ఈలోపు ఈ పనులు అయితే చేసుకోవచ్చు. ఇంకో పొయ్యి మీద అయితేనేమో నైట్ పప్పుచారు పెట్టాను కదా, అవి కూడా పొయ్యి మీద పెట్టేసి వేడి చేశాను. ఎందుకంటే నవీన్కి స్కూల్కి పంపిస్తాను. వేడి చేయకుండా అలాగనే డబ్బాలో పోసి పెట్టేశాను అనుకోండి వాసన వస్తాయి, ఇంకా పిల్లలు తినలేరు. అందుకని వేడి చేస్తాను. కొంచెం ముందే వేడి చేసామనుకోండి వాళ్ళకి డబ్బాలో పోయటానికి కొంచెం చల్లారిపోతాయి కాబట్టి వాళ్ళకు కూడా వాసన రాకుండా బాగుంటాయి. ఎక్కువ వేడిగా ఉన్నాయి కూడా ప్లాస్టిక్ డబ్బాల్లో పోయకూడదు, కాకపోతే తప్పదు కదా, ఇంకా పిల్లలకి కొన్ని కొన్ని పంపించాలి. బట్టలు అయితే సరిపేసి నానబెట్టాను. ఈరోజు బట్టలు అయితే కొంచెం తక్కువగా ఉన్నాయి కానీ నిన్నైతే చాలా ఎక్కువగా ఉన్నాయి. బట్టలు ఎక్కువగా ఉన్నప్పుడు ఉతకాలంటే చాలా కష్టంగా అనిపించింది. ఇప్పుడు మళ్ళీ శ్రావణ మాసం వస్తుంది, ఇంక ఇంట్లో ఉన్న దుప్పట్లు కట్టల్లో మొత్తం ఉతికేసేయాలి, భయం వేస్తుంది. కానీ ఏం చేస్తాం, తప్పదు కదా, రోజు కొన్ని చొప్పునైతే ఉతికేసుకోవాలి. మీషో ప్రోడక్ట్ రివ్యూ ఇస్తున్నాను కదా, ఇంకా అవైతే లింక్ అయితేనేమో కొన్ని ఏమో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కొన్ని అయితేనేమో కమ్యూనిటీలో పోస్ట్ పెడతాను కదా, ఆ పోస్ట్ మీద లింక్ అయితే ఉంటుంది. లింక్ ఓపెన్ చేసి అయితే తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. యూట్యూబ్ కంటే కూడా ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో లింక్ ఇవ్వటానికి బాగుంటుంది. ఇన్స్టాగ్రామ్ అయితే ఇంకా మనం అసలు లింక్ అని కామెంట్ చేస్తే చాలు వాళ్ళకి డైరెక్ట్గా లింక్ వెళ్ళిపోయిద్ది. ఫేస్బుక్లో అయితేనేమో కామెంట్లో లింక్ ఇస్తున్నాను, కానీ యూట్యూబ్లో కామెంట్లో లింక్ ఇస్తుంటే లింక్ పోవట్లేదు. యూట్యూబ్లో కొంచెం కష్టంగానే ఉంది. అందుకనే పోస్ట్ పెట్టేసి ఇంకా పైన లింక్ ఇచ్చామనుకోండి అలా అయితే వస్తుంది లింకు. నేను పోస్ట్ పెడతాను ఏదన్నా రివ్యూ ఇచ్చినప్పుడు, చూడండి మీరు పోస్ట్ ఒకసారి. వీడియో పెట్టానంటే మాత్రం తప్పనిసరిగా పోస్ట్ పెడతాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు అందరికీ ప్రతి ఒక్కరికి లింకులు అవి చెక్ చేయడం వస్తానే ఉంది. ఎవరికో తప్పనిచ్చి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది కాబట్టి మీరు నన్ను ఇష్టపడే వాళ్ళు ఏదైనా షాపింగ్ చేయాలి అనుకుంటే మాత్రం ఆ లింక్ ఓపెన్ చేసుకొని షాపింగ్ చేసుకోండి. అవే తీసుకోవాలని ఏం లేదు, వేరే మీకు నచ్చినవి ఏవైనా సరే తీసుకోవచ్చు. అవే తీసుకుంటేనేమో కొంచెం బాగుంటుంది, వేరే తీసుకుంటేనేమో కొంచెం తక్కువ ఇదిగా ఉంటుంది, అంతేను. ఏదైనా సరే మీకు ప్రోడక్ట్ నచ్చిందంటే మాత్రం తప్పనిసరిగా లింక్ ఓపెన్ చేసి షాపింగ్ చేయండి. ఇంకా నవీన్ స్కూల్కి వెళ్ళాలి కదా, వాడికైతేనేమో ఇంకా పప్పుచారు అయితే ఈ డబ్బాల పోసి అయితే పెడతాను, పోకుండా ఉంటాయి అని చెప్పేసి. ఇంకా వాడికి పప్పుచారు పోయాలంటే మాత్రం ముక్కలు అనేవి ఏమి రాకూడదు, ఇంత కూడా రాకూడదు, వచ్చినాయి అంటే మాత్రం ఇంకా తినరు. అందుకని చెప్పేసి పై అయితే పోస్తూ ఉంటాను. ఇంకా అమ్మ వచ్చింది కదా, కొంచెం వేడి నీళ్ళు ఇవ్వమంటే ఇస్తున్నాను. ఈ డబ్బాలో మందు అయితే ఉంది, ఇదైతే అన్నయ్య ఇచ్చాడు. ఒకసారి అయితే వాడుకున్నాం మేము, ఇంకా తర్వాత మళ్ళీ డబ్బాలు తెప్పించుకోలేదు, వాడుకోలేదు. ఇంకా మొన్న మా ఆయన ఊరికి వెళ్తే మా అమ్మ వాళ్ళు ఇచ్చారంట, ఇంకా డబ్బా అయితే ఉంది, అదైతే కొంచెం వేసిస్తున్నాను. మనకు కొంచెం గ్యాస్ ప్రాబ్లం కానీ ఇలాంటివి లేకుండా ఉంటాయి, తాగితే మాత్రం చాలా మంచిది. ఒక 1/2 స్పూన్ అయితే వేసిస్తున్నాను. మనం 1 స్పూన్ అయితే తాగొచ్చు, పిల్లలకైతేనేమో ఒక 1/2 స్పూన్ వేసిస్తే సరిపోయిద్ది. పిల్లలు తాగాలంటే చాలా కష్టమును, కానీ బాగుంటాయి, చేదుగా ఏం ఉండవు కదా. మంచి ఆకుల ఫ్లేవర్తో, తులసి అలా ఫ్లేవర్తో బాగుంటాయి తాగటానికి. 1 రోజు 2 రోజులు అలవాటు అయిందంటే మాత్రం కంటిన్యూగా తాగుతాం. మనకి హెల్త్ ముఖ్యం, టేస్ట్ కాదు. ఎలా ఉన్నా సరే తాగేయాలి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.